సేవలు అందిస్తున్న వాలంటీర్ల పైన బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చారని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నారని సూచించారు. కావాలనే టీడీపీ నాయకులు వాలంటీర్ల వ్యవస్థపై లేనిపోని నిందలు వేసి వారిని అగౌరవపరుస్తున్నారని తెలియజేశారు. ఈ యొక్క బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు నాకు అర్థం కాలేదు. కానీ మానవత్వం లేకుండా ఎన్నో చాలా నీచ రాజకీయానికి పాల్పడి నీచ వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసినంతవరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్ అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాటి మనిషిగా తమ్ముడనో అన్ననో, ఇంకా కొన్ని ఇళ్లలో చెప్పాలంటే పెన్షనర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఇళ్లలో కూడా దేవుడిగా భావిస్తున్నటువంటి రోజులు. అలాంటి వాలంటీర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కనీసం ఇంచమైన జ్ఞానం అనేది ఉందా, ఆయన కనీసం మానవత్వం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అభ్యర్థులు ఎందుకు ఎంచుకుంటున్నారో తెలియట్లేదు. అంటే మాట తీరు కానీ, మాట్లాడే విధానం కానీ, ఒక వ్యక్తిని అభిమానించే విధానం కానీ, ఒకరిని గౌరవించే విధానం కానీ, ఆ జనసేన పార్టీ కానీ, ఒకవైపు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, వారి మాటలు కానీ, ఆ సంభాషణలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. మీరు ఇలా గమనించుకున్నట్లయితే కరోనా టైంలో మీరు అందరూ కూడా చూసుకోవాలి. కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా ఆ రోజుల్లో వాలంటీర్లు వెళ్ళి ఎన్నో సేవలు అందించారు. ఏ కుటుంబంలో కూడా కొంతమంది చుట్టాలు కూడా అలాంటి సేవలు అందించాల. అలాంటి వాళ్ళు అంత త్యాగం చేసినటువంటి వాలంటీర్లకి మేము చాలా వరకు వాళ్ళకి రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలు చాలా చెప్తున్నారు. అలాగే జగనన్న ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు ఏ రోజు వస్తుందో ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంట్లో టెన్షన్కి వెళ్ళి ఇచ్చేసి అంత కష్టపడుతున్నటువంటి వాలంటీర్లని అలా అనడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఈ యొక్క బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు నాకు అర్థం కాలేదు. కానీ మానవత్వం లేకుండా ఎన్నో చాలా నీచ రాజకీయానికి పాల్పడి నీచ వ్యాఖ్యలు చేశారు.